వచ్చింది కాబట్టి ఆమె ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పాప ఎలా ఉంది? బాగున్నారు. పాప అయితే వాళ్ళిద్దరు తాతల్లాగా పుట్టింది, రెండు సైడ్లు. అంతే. మా మామగారు లాగా మా నాన్నగారు లాగా ఫుల్ అసలు టైగర్ అనమాట. అసలు దానికి మామూలు గొంతు కాదు అది, అందరికంటే పీక్ అనమాట. మీ గొంతు కన్నా అది నథింగ్. అది వచ్చిందంటే ఇంక అద్దాలు పగలాల్సిందే, ఆ రేంజ్ ఉంటుంది చెవులో. బోసే ఏం కావాలి నీకు చెప్పు అనేసి. మావాడు సాఫ్ట్ అనమాట బాబు. గేమ్స్ గేమ్స్ గేమ్స్. పాపం అదేం బాబుని చూస్తే హై అని ఇలా కొడుతుంది, నన్ను కొడుతుంది. ఇది కొడుతుంది నాన్న అంటే నన్ను కొడుతుందిరా, నేను ఎవరికి చెప్పుకోరు అనేసి అది కన్వర్సేషన్ ఇంట్లో. అసలు మహావీర్ బలి మన ఇంట్లో ఉంది. అవును. సినిమా చూసారా పిల్లలు? ఏమన్నారు? పాప ఆబ్వియస్లీ టూ యంగ్ టు ఫర్ ది మూవీ. బాబు చూశాడు. బాబు ఫస్ట్ నుంచే మహాబీర్ల మా బ్లాక్ స్వాడ్ ఫ్యాన్ అనమాట. తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ సినిమా చూసిన యాక్చువల్లీ దట్ వాజ్ మై జెర్సీ మూమెంట్ అనమాట. జెర్సీలో ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ మై మూమెంట్. లైక్ కట్ కాపీ పేస్ట్ అంతే. జెర్సీ సినిమా అలా కట్ కాపీ పేస్ట్ అంతే, ఇంకేం లేదు నా జీవితంలో. తను బాబు వచ్చినప్పుడు 3 సంవత్సరాల నుంచి యాక్టింగ్ అంటారు కదా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాన్న అన్నాడు. అండ్ ఫైనల్లీ రిలీజ్ అయిందని ఇంటికి వచ్చిన తర్వాత సో అండ్ నన్ను వాళ్ళ నాన్నగారిని కూడా మర్చిపోయి లామాన్ అంటే బ్లాక్ స్వాడ్ అంటే ఆ క్యారెక్టర్ భయపడాడు అనమాట. ఇంటికి వస్తే కూడా ఇలా చూస్తున్నాడు, మెయిన్ అంటే ఏం లేదంటున్నాడు. ఫస్ట్ టైం ఇది. తర్వాత ఒక 2-3 years వచ్చాడు నా దగ్గరికి. నేను వదిలేను, ఎక్కువ ఫోర్స్ చేయకుండా. ఓకే కొంచెం లెట్ హిమ్ బి, కొంచెం ఏదో పోతుంది మెల్లగా. మీరు సక్సెస్ అయినట్లే మరి. అబ్బాయే నాన్న కాకుండా క్యారెక్టర్ చూస్తున్నాడు అని జనాలు ఎట్లా చూస్తుంటారు. అవును, నేను సక్సెస్ మీరు. సక్సెస్ అయ్యి తర్వాత వచ్చి ఎవరు ఫ్యాన్ నాన్న, నీకు ఎవరు నచ్చారు నీకు? బ్లాక్ స్వాడ్. ఎప్పుడు బ్లాక్ స్వాడ్ నో సుప్రియాద, ఓన్లీ బ్లాక్ స్వాడ్ అంటున్నాడు. ఎవరన్నా డౌట్ వచ్చింది ఇంత భయపడుతున్నట్టు, ఎవరినన్నా అంటే బ్లాక్ స్వాడ్ అన్నాడు. సరే ఓకే, ఎప్పుడు మన బ్లాక్ స్వాడ్ ఫ్యాన్గానే ఉన్నాడు. కట్ చేసి ఈరోజు ఇక్కడికి వస్తుంటే తెల్లారు అందరూ వస్తే కొంతమంది ఇన్విటేషన్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. నాన్న చెప్పు, నీకు బ్లాక్ స్వాడ్ ఫ్యాన్వా సూపర్ యోధా ఫ్యాన్వా? నేను ఆల్రెడీ 1 week అయింది చెప్పు అంటే సూపర్ యోధా ఫ్యాన్ అన్నాడు. బ్లాక్ స్వాడ్ అంటే బ్లాక్ స్వాడ్ స్కారీ నాన్న అంటే, బట్ ఓకే ఎవరు ఫైట్స్ అంటే బ్లాక్ స్వాడ్ పవర్స్, మళ్ళీ పవర్స్ బ్లాక్ స్వాడ్ వచ్చింది, అవి కావాలి అని మళ్ళీ ప్లేట్ తిప్పాడు ఈరోజు. మళ్ళీ మా కాలనీలో పిల్లలందరూ డిబేట్లు, మళ్ళీ ఒక బ్లాక్ స్వాడ్ వర్గం ఉంది, సూపర్ యోధా వర్గం ఉంది అనమాట. డిస్కషన్ పిల్లల్లో భలే డిస్కషన్లు అవుతున్నాయి. వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా తీసి ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు వచ్చి. ఇలాంటి సినిమాలు ప్లస్ పాయింట్స్ అవేనండి. ఫ్యామిలీస్ మాట్లాడుకుంటాయి, యూత్ మాట్లాడుకుంటుంది, పిల్లలు మాట్లాడుకుంటారు, అందరిలోకి చూస్తే ఇప్పుడు వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలకి. అవును, అందరికి ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఇళ్ళల్లో నా కజిన్స్ ఇళ్ళల్లో కానీ కామన్ ఇళ్ళల్లో పేరెంట్స్ వెళ్ళి చూసి వచ్చారని తెలుస్తుంటే పిల్లలు కొట్లాడుతున్నారు. మమ్మల్ని వదిలి మీరు ఎందుకు వెళ్ళి చూసారు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి. ఇప్పుడు మా ఆఫీస్లోనే ఉన్నారండి, నన్నే అడిగాడు, పృథ్వీ మీరా ఎలా ఉందంటే సూపర్ ఉంది సార్, టాక్ అయితే వస్తుందని. అంటే చంపుతున్నారు అబ్బా ఇంట్లో పిల్లలు, తీసుకెళ్ళావు పక్క ఎగ్జామ్ ఉందంటే మేము ఎగ్జామ్ బాగా రాస్తాం చదువుతాం కానీ ఆ సినిమా సాయంత్రం తీసుకెళ్ళంటున్నారు మా వాళ్ళే, మా కొలీగే చెప్తున్నారు. సో ఇది అంతటా జరుగుతుంది. మంచిది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు నియర్ ఫ్యూచర్ లో విలన్ గా ఎవరితో తలపడాలని ఉంది? ఎవరిదైనా రెడీ. అదిరిపోతుంది కదా, చాలా అదిరిపోతుంది. క్వశ్చన్ ఏంటంటే మాకు అనిపించింది బాలకృష్ణ గారైనా దద్దరిల్లిపోతుంది. నాకు ఒకరు పంపించారు, షేర్ చేయాలి. బ్లాక్ స్వాడ్ ఓజీ స్వాడ్ బ్లాక్ స్వాడ్ వర్సెస్ ఈ కాంబినేషన్ సెట్ చేయండి అయ్యా అని చెప్పేసి పెట్టారు అనమాట. సెట్ చేయండి అయ్యా మరొకసారి, నిజంగా చూద్దాం మరి మనోజ్ గారిని అక్కడ. మీకు అట్లా చేయాలని అయితే ఉంది కదా, ఆ రోజులు రావాలని కోరుకుందామండి. ఇప్పుడు ఇమాజిన్ పవన్ కళ్యాణ్ అన్న నాది పడితే ఇమాజిన్ అన్న కూడా మార్షల్ ఆర్ట్స్ అండ్ 2 మార్షల్ ఆర్ట్స్ కలిసి యాక్షన్ సీక్వెన్స్ ఒక్కసారి ఓన్లీ ప్యూర్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, అది కత్తి అదిరిపోద్ది. మాట్లాడితేనే భలే అనిపిస్తుంది. ఈ సినిమాలతో ఇప్పుడు చూడండి, ఇట్లాంటి సినిమాలతో వచ్చే ఆలోచనలే ఇవి. అట్లా మారాలి తెలుగు ఇండస్ట్రీ. అవునండి, సంతోషం. ఫ్యూచర్ లో అది రావాలని కోరుకుందాం. ఓ సినిమా బాలయ్య గారిది అయితే మాత్రం బోయ గారు సెట్ చేయాలి. జంట పదాలు అయిపోయినాయండి. బాలకృష్ణ గారు అనంటే ఇంకా బోయపాటి. పవర్ఫుల్ సినిమా రావాలంటే వాళ్ళిద్దరు రావాలి. బోయపాటి డైరెక్టర్, బాలకృష్ణ గారు హీరో, మంచు మనోజ్ విలన్. సో బోయపాటి గారు ఒక రిక్వెస్ట్ అండి మా తరఫున, ఈ కాంబినేషన్ సెట్ చేయండి సార్, బాగుంటుంది. అది ఎట్లా మీకు ఆయన అయితే ముందే పసిగడతారు. నేను రెడీ డైరెక్టర్ గారు
ఆయన స్టైల్ నేను రెడీ డైరెక్టర్ గారు. మంచి మనోజ్ కూడా హామీ ఇచ్చేశారు. రైట్ సార్, ఓ సినిమా కోసం బాడీ పెంచడం ఆర్ బాడీ తగ్గించడం ఆర్ పెంచడం, ఏది కష్టం అనిపిస్తుంది? ఇచ్చడం కష్టమే ఉంటుందండి. 3 పూటలకు కుమ్మి అంటే వెళ్ళిపోతాం. ఎక్కువ 2-3 రోజుల తేడాలు వచ్చేస్తాయి. ఓకే, తగ్గించడం దానికంటే మెయింటైన్ చేయడం, దట్ ఈస్ ద మెయిన్ కీ. మెయింటెనెన్స్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్. ఎక్కించడం తగ్గించడం ఈజీ, 2 ఈజీ. ఏ సినిమా టైంలో మీరు చాలా ఏమన్నా కొంచెం బాధపడ్డారు? ఇష్టంగానే కానీ ఎక్కువ కష్టపడింది ఏ సినిమా గురించి అనేది బాడీ విషయంలో? లామాకి అంటే అన్నీ అంతే అండి. లామాకి కానీ దీనికి కానీ, అప్పుడు నువ్వు కొడతారాకి, నేను మీకు తెలుసాకి, నేను మీకు తెలుసా వస్తే టఫెస్ట్. ఎందుకంటే దట్ వాస్ మై షిఫ్ట్ అనమాట. కంప్లీట్లీ బాడీ బిల్డింగ్కి, స్టంట్స్ మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఇంకొంచెం ఫుల్ సీరియస్గా తీసుకుంది. అప్పుడు దట్ వాజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో పీక్స్. అప్పుడు వెళ్ళిపోయి అక్కుతూ ఉన్నాను అనమాట. బట్ మనకు అన్ని సినిమాలు గుర్తొస్తున్నాయి కానీ బిందాస్ అండి, మీరు బిందాస్ సినిమా ఇప్పుడు ఎట్లుంటుండో సినిమాలు అట్లా నాకు తెలిసి దానికోసం పెద్ద హోంవర్క్ ఏం లేదేమో. మేబీ ఇట్లా మాట్లాడినట్టే సినిమా చేసి ఉంటారేమో. ఇప్పటికీ మనం టీవీలో పెట్టిన, యూట్యూబ్లో పర్టికులర్ పెట్టుకుని మరి చూసిన సినిమా బిందాస్. అవునండి. బయట కూడా మనోజ్ ఇంతే బిందాస్ గా ఉంటాడు అని చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఒక మంచి ఎంటర్టైనర్ కోసం వెయిటింగ్. అట్లాంటి సినిమా అవును, ఎంటర్టైనర్ కోసం వెయిటింగ్. అన్ని సీరియస్ అయిపోతున్నాయి నాకు. మీరు 60, 70, 80 ఏళ్ళప్పుడు ఇండస్ట్రీలో మంచి మనోజ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇక ఆరోగ్యంగా, ఎనర్జీగా ఇలాగే ఉండాలి నేను ఫస్ట్. ఓకే, ఇంకా అలా ఉంటే ఆటోమేటిక్గా పని చేస్తూనే ఉంటాం. మీ అక్క